సార్ అలాగే ఈ కంప్లీట్ లేఅవుట్ రెగ్యులేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి? దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కంప్లీట్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది అట్లీస్ట్ సపోజ్ మన ఎగ్జాంపుల్ 10 ఎకర్స్‌లో 100 ప్లాట్స్ ఉన్నాయనుకోండి. 100 ప్లాట్స్‌లో అట్లీస్ట్ 10% అంటే 10 ప్లాట్స్ సేల్ అయ్యి ఉండాలి. అదేవిధంగా రూ. 10,000 టోకెన్ అమౌంట్ పే చేసి ఉండాలి. ఆ పే చేసి లేకపోతే ఇప్పుడు న్యూ చార్జెస్ అప్లై అయితాయి. కానీ కండిషన్స్ అప్లై. కంప్లీట్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కింద అప్లై చేసుకునే వాళ్ళు వర్తించాలంటే అట్లీస్ట్ 10% ల్యాండ్ అనేది సేల్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ అనాథరైజ్డ్ లేఅవుట్స్ కదా! ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్నీ ప్రీవియస్ 2020 సెక్షన్ 131, 135 ప్రకారం ప్రీవియస్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తెచ్చినప్పుడు అప్పుడు క్లియర్‌గా చెప్పారు. ప్లాట్‌కి అయితే రూ. 1000 టోకెన్ అమౌంట్, అదే లేఅవుట్ రెగ్యులరైజేషన్‌కి అయితే రూ. 10,000 టోకెన్ అమౌంట్ తీసుకున్నారు కాబట్టి ఆ 10,000 ఎవరైతే పే చేసి ఉన్నారో కండిషన్స్ ప్రకారం అట్లీస్ట్ 10% ల్యాండ్, 10% ప్లాట్ సేల్ చేసి ఉండింటే 100% ఇప్పుడు మంచి అవకాశం వాళ్ళకి. అదేవిధంగా మార్చ్ 31 పే చేసుకుంటే 25% డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి 100% మంచి అవకాశం, మంచి యూటిలైజ్ చేసుకోండి.